వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి అభిరుచులు. నేను మీ రోజా. ఈరోజు మన రెసిపీ పెసలవళ్ళు. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అస్తమాను బయట ఫుడ్ కొనిపెట్టడం పిల్లల హెల్త్కి అస్సలు మంచిది కాదు కదా. అందుకే మనం కొంచెం ఎఫర్ట్ పెడితే ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా స్నాక్స్ తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళకి కూడా టీ టైం స్నాక్లా కూడా బాగుంటాయి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్దామా. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం ముక్క వేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్గా అవ్వకూడదు, ఇలా కోర్స్లా ఉంటే సరిపోతుంది. సేమ్ ఇదే మిక్స్ జార్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. 2 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా మెత్తగా పేస్ట్ అవ్వకూడదు. దీన్ని కూడా ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, వీడియోలో ఉన్నట్టు చేసుకుంటే బాగుంటుంది. అంతకుమించి మెత్తగా అవ్వకూడదు. ఇలా శనగపప్పు ముక్కలు తగులుతుంటేనే బాగుంటుంది క్రిస్పీగా. సేమ్ అదే దాంట్లోకి 1.5 కప్పు పెసలు తీసుకున్నాను. పెసలు కూడా ఒక 2 అవర్స్ నానితే సరిపోతుంది. కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటాయి, అలా అప్పుడే బాగుంటుంది. ఇలాగ మిక్సీ పట్టుకున్న పెసలని కూడా సేమ్ అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా దీన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను కొత్తిమీర నా దగ్గర లేక నేను వేసుకోలేదు. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు ఎందుకంటే ముందే మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా. ఇంకా నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇలాగ ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాత బాగా ఈవెన్గా పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో తెలియాలంటే ఇలా బబుల్స్ ఫామ్ అవుతున్నాయంటే ఆయిల్ బాగానే హీట్ అయినట్టు. మీకు ఇంకా డౌట్ ఉంటే ఇలా కొంచెం పిండిని వేశారు అంటే అది స్ట్రైట్గా పైకి తేలితే ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు. ఇప్పుడు దీంట్లో చేతిని కొంచెం తడి చేసుకొని చిన్న చిన్న వడలు వేసుకోవాలి. ఎక్కువ దలసరి లేకుండా, ఎక్కువ పలచగా లేకుండా చూసుకోండి. మీడియం థిక్నెస్తో ఉండేటట్టు వడలు వేసుకోవాలి. వడలు వేసుకున్న వెంటనే మాత్రం గరిటతో అసలు కలపద్దు, మొత్తం పేస్ట్లా అయిపోతాయి. వేసుకున్నాక ఒక 1 మినిట్ అలా వదిలేసేయండి. తర్వాత జాగ్రత్తగా గరిటతో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి అంటే వడలు వేగిపోయినట్టే. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. మీరు ఈ పిండి కలిపేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాటర్ కొంచెం కూడా యాడ్ చేయకండి, అలా అయితే ఆయిల్ అస్సలు పీల్చవు. ఇవి లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా చాలా బాగుంటాయి. దీన్ని రెడ్ చిల్లీ సాస్తో కానీ, గ్రీన్ చిల్లీ సాస్తో కానీ, కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.